ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీ మంగళవారం సాయంత్రం తాళకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. టిటిడి ప్రధాన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ మలయప్ప స్వామి వారిని ఉదయపు సేవలోనో సాయంత్రం సేవలోనో ఒక్కసారైనా చూడాలని భక్తులు వేచి ఉంటారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడదన్ అని పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో వివరించినది ఆ విష్ణుమూర్తి గురించే కదా. ఎవరితో ఈ లోకం జనిస్తుందో, ఎవరి లోపల ఈ లోకం లీనమైపోతుందో, ఎవరు ఈ లోకానికంతటికి ఈశ్వరుడో మూల కారణమో, ఈ లోకానికి ఆది అంతము అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని శరణు వేడుతూ భక్తులు ఒక్కసారి ఆయనను చూడడానికి ఎంతగానో ఎదురు చూస్తారు. స్వామివారి చూపు ఒక్కసారి తమపై పడితే చాలని, తమ జన్మ ధన్యమవుతుందని భక్తులు గోవింద గోవింద నారాయణ వాసుదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామినే శరణు వేడుతారు. అటువంటి స్వామివారు అద్భుతమైనటువంటి పుష్ప పల్లకీలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఊరేగుతూ భక్తులకు తిరుమలలో ఇలా దర్శనమిచ్చారు. స్వామివారు సర్వాంతర్యామి, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అంటూ రాక్షసరాజైన హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు శ్రీహరి అంతర్యామి అని తెలియజేయాలని ప్రయత్నించాడు. విష్ణుమూర్తి అంటే ద్వేషభావం ఉన్న హిరణ్యకశిపుడు అతను చెప్పిన మాటను ఒప్పుకోక, నువ్వు చెబుతున్న హరి అంతటా ఉంటే ఈ స్తంభం నుంచి వెలువడాలి అని ఆ స్తంభాన్ని గదతో మోదడంతో ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్యకశిపుడిని శిక్షించడానికి స్వామివారు నరసింహావతారం స్వీకరించి ఆ స్తంభము నుండే వెలువడ్డారు. హిరణ్యకశిపుడిని సంహరించాడు, ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆ స్వామి భక్త సులభుడు. అందుకే అన్నమాచార్యుల వారు తన కీర్తనలో హరి 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 అని హరి అనవో మనసా, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా అంటూ శ్రీమన్నారాయణుడి అన్నిటికీ మూలమని తన కీర్తనలో పొందుపరిచారు. నిత్యము స్వామిని ధ్యానించండి. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో వెంకటేశాయ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.